రామనాయుడులో అంటే వర్కింగ్ ఎలా ఉండేది? రానా గారు కావచ్చు, అభిరామ్ వీళ్ళందరూ అంటే ఎప్పుడు స్క్రిప్ట్స్ కానీ, రైటింగ్ ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి కదా ఫిల్మ్స్ గురించి అలా. అవునవును. ఎలా ఉండేది? అంటే సినిమాలో ఉన్నట్టు అనిపించేది. బేసిక్గా ఇప్పుడు సినిమా ప్రపంచం అంటే మనం బయట ఒకలా చూస్తాము, బట్ యాక్చువల్గా స్టూడియోలోకి వెళ్తే ఎగ్జాక్ట్ సినిమా అనేది ఎలా వర్క్ అవుతుంది ఇలాంటివన్నీ బాగా తెలిసాయి అనమాట. దగ్గర నుండి అబ్జర్వ్ చేసేవాళ్ళం. అండ్ ఆల్సో అక్కడ వర్క్ చేయడం వల్ల చాలామంది డైరెక్టర్స్ని, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, ఇన్ఫాక్ట్ తేజ గారితో నేను చాలా క్లోజ్గా ట్రావెల్ అయ్యాను అనమాట. తేజ గారు రానా గారు ఒక ప్రాజెక్ట్ చేసి ఉండాల్సింది, బట్ బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ అది టేకప్ అవ్వలేదు. సో దానికి నేను కాస్టింగ్కి వర్క్ చేశాను. సో ఆయనతో అసోసియేట్ అవ్వటం, తేజ గారు అయితే నేను చెప్పనవసరం లేదు, హిస్ అ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్. డైరెక్టర్ కంటే ఎక్కువ నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఇంకోటి అవ్వాల్సింది, బట్ ఇట్ డిడ్ నాట్ టేకప్. బట్ తేజ గారితో అసోసియేటెడ్ ట్రావెల్ చేశాను, అలా చాలామంది యాక్టర్స్ డైరెక్టర్స్ని కలిశాను. సో సినిమా అంటే అసలు ఆ వరల్డ్ ఎలా ఉంటుంది, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. సో అక్కడ నుండి వచ్చేసాక నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. సో యూ హావ్ ఎనీ ఇంటరాక్షన్స్ విత్ రానా గారు అంటే ఏమన్నా డిస్కషన్స్? yes రానా గారితో స్క్రిప్ట్ డిస్కషన్స్ అయ్యేవి. అంటే ఆయనకి పర్సనల్గా ఈదర్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ ఫర్ హిమ్ టు యాక్ట్ ఏమన్నా స్క్రిప్ట్స్ వచ్చినా కానీ ఒక టీమ్ ఉంటుంది ఆయనకి, రైటర్స్ రూమ్ అని చెప్పేసి. సో రైటర్స్ రూమ్లో ఒక్కొక్కసారి ఎవరన్నా వేరే నెరేషన్స్కి వెళ్ళినా కానీ ఐ యూస్ టు రీప్లేస్ దెమ్. ఫస్ట్ మీరు వింటారా స్క్రిప్ట్స్ అంటే అలా? ఇనిషియల్ నెరేషన్ మాతో, అంటే వాళ్ళు సినాప్సిస్ లాంటివి పంపిస్తారు కదా, పంపించిన తర్వాత రైటర్స్ రూమ్ అని చెప్పేసి ఆయనకు సపరేట్గా స్పిరిట్ మీడియాలో ఉంది. సో వాళ్ళు వింటారు కథలు. సో ఆయనకి అపార్ట్ ఫ్రమ్ రైటర్స్ రూమ్ ఏజెన్సీ కూడా ఉంది కదా, సో ఆ ఏజెన్సీలో నేను వర్క్ చేసేదాన్ని. సో ఈ రైటర్స్ రూమ్లో ఎవరైనా మిస్ అయినప్పుడు, ఒకవేళ వాళ్ళు రాకపోయినా వేరే నెరేషన్స్ తీసుకుని వేరే పనిలో ఉన్నా కానీ ఐ యూస్ టు జాయిన్ దెమ్. ఈ ఏజెన్సీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీప్లేస్ చేసేవాళ్ళు. సో అలాగా రానా గారితో కలిసి నేను ఆ నెరేషన్స్ వినేదాన్ని, ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళం, మొత్తం రిటర్న్ రాసి ఇచ్చేవాళ్ళం. దట్ వాస్ వండర్ఫుల్. కూల్ గా అంటే వింటుంటారా చాలా, అంటే సినిమా గురించి కానీ ఏమన్నా? ఆయన చాలా పేషెంట్ పర్సన్ అండి, చాలా పేషెంట్ అండ్ చాలా డౌన్ టు ఎర్త్. ఎవరు ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక పర్సన్ ర్యాండమ్గా వచ్చి ఆయనకు కాన్ఫిడెంట్గా నెరేట్ చేసినా కానీ ఎస్ హీ హ్యాస్ అ పాయింట్ అని చెప్పి వింటారు ఆయన. అంతే కానీ అసలు ఎక్కడ మనకి ఆ గర్వం ఏది కనిపించదు, స్టారిజం అలాంటిది ఏమి ఉండదు, అసలు ఆ స్టార్డమ్ ఏదీ లేదు, అసలు వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. కానీ ఈ మధ్యలో అంటే ఏదో బాలకృష్ణ గారితో ఒక పిక్చర్ నేను చూసా ఇన్స్టాగ్రామ్లో, అది జనరల్ క్యాజువల్ బయట మీట్ అయినదా ఆర్ ఎల్స్ ఏదైనా సినిమా పర్పస్లోనే కలిసిందా? మీట్ అయిందైతే బయటే అండి, బట్ ఆయన గుర్తుపడతారు నన్ను, బికాజ్ ఎన్టీఆర్ కథానాయకుడిలో చిన్న రోల్ చేశాను నేను. క్రిష్ గారు డైరెక్ట్ చేశారు కదా, సో ఒక సీన్ ఉంటుంది ఎక్కడంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్, బాలకృష్ణ గారు ఆయన ఆఫీస్కి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు. అలా ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు పక్కనే ఒక లేడీ వచ్చి ఒక చిన్న సాంగ్ పాడతారు అనమాట. పాడి రామారావు గారు ఈవేళ మీకంటే నేనే ముందు వచ్చాను అంటే ఆయన వచ్చేసి భేష్ మేము సమయానికి వచ్చామంటారు. సో అది చిన్న డైలాగ్, తర్వాత ఒకటి పడింది కానీ అది మేబీ మనకి లెంత్లో అది యా. సో అలాగా బాలకృష్ణ గారు అయితే మనం ఆయన చూడగానే కొంచెం ఆయన గంభీరంగా ఉంటారు, చాలా కోపంగా ఉంటారు. నేను ఆ వర్షనే చూడలేదు, అంటే నేను చెప్తే నమ్మరేమో కానీ బట్ నిజంగా నేను అసలు ఆ సైడ్ ఆఫ్ హిమ్ చూడలేదండి. ఎలా అంటే ఆ ముందు రోజు చేసిన స్టిల్స్ కానీ ఆ రషెస్ అంటారు కదా, అవన్నీ రామ్మ పక్కన కూర్చో అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టి ఇలా చూపిస్తున్నారు నాకు. నాకేమో టెన్షన్ వస్తుంది, బాలకృష్ణ గారు. తర్వాత ఆయనకి వెంటనే ఒక కాల్ వచ్చిందనమాట, బావా బావాగా సరే బావా అని పెట్టారు. బావా అంటే చంద్రబాబు నాయుడు గారు కాల్ చేశారు. నాకు ఇలా టెన్షన్ వచ్చేస్తూ ఉందన్నమాట. అంటే మనం ఆయన చూసి అలా టెన్షన్ ఫీల్ అవడమే కానీ ఆయన మాత్రం చాలా చాలా కూల్ పర్సన్. బయట కలిసింది ఏంటంటే సెట్ లో కాకుండా బయట ఏదో ఆయన ఆహాకి చేశారు కదండి షో ఒకటి, సో అందులో క్రియేటివ్ ప్రొడ్యూసర్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో వాళ్ళ బాబుది ఒక ఈవెంట్ అయితే ఆయన వచ్చి ఓపిక్గా కూర్చున్నారు, ఒక గంట సేపు అలా కూర్చున్నారు. సో నేను అసలు గుర్తున్నానా లేదా అని చెప్పేసి జస్ట్ వెళ్ళి మాట్లాడా, సార్ ఇలాగా నేను కథానాయకుడిలో చేశాను గుర్తున్నాను అంటే, అమ్మ ఎలా ఉన్నావు అని గుర్తుపట్టారు, అంటే ఆయనకి గుర్తున్నాను నేను. సో అలాగా ఒక పిక్చర్ అంటే దిగాను అనమాట. యాక్చువల్లీ మనం అంటే బాలకృష్ణ గారి గురించి చెప్పారు, అంటే మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా.